అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఈ విషయం అందరికీ తెలుసండి, ఎందుకంటే చిన్నప్పుడు సండే స్కూల్లో కూడా నేర్పిస్తూ ఉంటారు. ఆరాధన ఎలా ఉండాలంటే అండి, ఆరాధన ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే యథార్థంగా ఉండాలంటే, వాక్యం చెప్తున్న మాటలు, నేను చెప్తున్న మాటలు కాదు. ఇక్కడ తండ్రి అట్టివారినే కోరుచున్నాడనే మాట చెప్పబడుతుంది. చూడండి 23వ వచనం. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తనని ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి ఏం కోరుచున్నాడండి? యథార్థంగా ఆరాధించే వాళ్ళు కావాలంటే అండి. మరి ఆరాధన చేసిన నిద్రపోవటం, మరి ఇంపార్టెంట్ కాల్స్ వస్తే బయటికి వెళ్ళిపోవటం, మరి పక్క వాళ్ళతో మాట్లాడుకోవటం ఆరాధనలోనండి. పోనీ ఏమైనా సీక్రెట్లు అంటే అవి కూడా కాదు. ఆరాధనకు వస్తారు, పక్క వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆరాధనకు వస్తారు, ఏం చేస్తారండి? పిల్లలతో ఆడుతూ ఉంటారు. మరి దేవుడు ఇలాంటి వారిని కోరుకోవట్లేదండి. అంటే మనం ఎలా ఆరాధించాలని కోరుకుంటున్నాడంటే యథార్థంగా ఆరాధించే వాళ్ళు కావాలంట. మనం ఆరాధనకు ఎందుకు వస్తున్నాం? అది ఒక ఆజ్ఞ. దేవుడిని ఆరాధించమనేది ఒక ఆజ్ఞ. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడుతుంది, కొందరు మానుచున్నట్లుగా మీరు సమాజంగా కూడటం మానక మరి దేవుడిని ఆరాధించాలనే మాట మరి చెప్తుందండి అక్కడ. అంటే సమాజంగా కూడుకోవటం అనేది ఎప్పుడంటే మరి ఆదివారము, అలాగే బైబిల్ క్లాసుల్లో గట్టా కూడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే మరి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకంటే ఆరాధనలు ఎప్పుడు కూడా మరి సత్యం అనేది ఉండాలండి. ఇప్పుడు ఆరాధనలు ఎలా ఉంటున్నాయంటే ఇష్టమైతే వెళ్తాం, లేకపోతే లేదు అన్నట్టుగా ఉన్నారండి. మరి దేవుడు అలాంటి వారిని కోరుకోవట్లేదు. మరి యథార్థంగా ఆరాధించి కావాలని మరి ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ సమయంలో మరి నేను చెప్పబో అంశం ఏంటంటే యథార్థంగా ఆరాధించుట. మరి ఈ అంశంలో మనం కొన్ని విషయాలు ఈ సమయంలో నేర్చుకుందామండి వాక్య భావం నుంచి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనము. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకనితోనొకడు మనసు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్టు మీరును ఒకరినొకడు చేర్చుకుని. సంఘం ఎలా ఉండాలంటే అండి, మరి సంఘము ఒకే భావం కలిగి ఉండాలి. అంటే ఒకటిగా ఉండాలి, ఒకే మనసు కలిగి ఉండాలి. అంటే సంఘం అంతా కూడా ఎలా ఉండాలండి? ఏకమై ఒకే విధంగా ఉండాలండి. మరి అందరూ కూడా దేవుడిని ఆరాధించినప్పుడు ఒకే మనసు కలిగి ఆరాధించమని చెప్పేసి అలాగే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా ఎలా ఉండాలని మనం ఆలోచన చేస్తే ఇక్కడ మరి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవుని మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకునిడి. దేవుణ్ణి ఆరాధించినప్పుడు మరి మనం ఇతరులకు కూడా మరి రక్షణ కలిగించే విధముగా సువార్తను చెప్పి మరి ఆరాధనకు తీసుకొచ్చేవారుగా ఉండాలండి. మరి ఆనాడు అపోస్తులు మరి బాప్తిస్మం పొందిన తర్వాత మరి అందరూ కూడా చేర్చుకున్నారనే మాట ఉంటుంది. అంటే ఆరాధనలో ఇతరులను కూడా మనం ఏం చేయాలండి? చేర్చుకోవాలి. మరి ఇక్కడ ఆరాధనలో ఇంకా మనము ఆలోచన చేసినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి బైబిల్ను ప్రతి ఒక్కరూ మరి బైబిల్
మరి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి మరి చెప్పుచున్న వాక్యాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ పాడేదను, మనసుతోనూ పాడేదను. ఎలా ప్రార్థన చేయాలంటే ఇక్కడ ఆత్మతోనూ ప్రార్థన చేయాలి, మనసుతోనూ ప్రార్థన చేయాలి. మరి ఆత్మతోనూ పాటలు పాడాలి, మనసుతో కూడా పాటలు పాడాలండి. మరి ఆరాధనకు వస్తున్నట్టు మనము మరి ప్రార్థన ఎలా చేస్తున్నాం? మరి ఆత్మతో చేస్తున్నామా, మరి మనసుతో చేస్తున్నాం అనేది మరి మనం ఆలోచన చేసుకోవాలండి. కొంతమంది ఉన్నారంటే ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు ఏం ప్రార్థన చేస్తారో వాళ్ళకే తెలియదు అండ్, అవునా కాదా? మరి ఆరాధనకు వస్తున్నప్పుడు మరి ఆత్మతోనూ మనసుతో ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అలాగే పాటల గురించి మనం ఆలోచన చేస్తే మరి ఆరాధనకు వస్తారు ఏం పాటలు పాడతారండి? కొంతమంది ఏం పాటలు పాడతారు వాళ్ళకే తెలియదు అని చెప్పాలంటే. మనం ఆలోచన చెయ్యాలి. ఒక పాట పాడుతున్నాము ఆరాధనలో అంటే మరి సువార్తకు సంబంధించింది, అర్థవంతమైనది, మరి ఆరాధనకు సంబంధించిన పాటలు పాడాలండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఆత్మతో పాట పాడాలి, మనసుతో పాట పాడాలి. మరి ఆత్మతో ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేయాలి. మరి ఎప్పుడులాగా ఎప్పుడు కొళ్ళు మూసి ప్రార్థన చేసుకోవడం కాదండి. మన ప్రార్థన చేస్తున్నాము అంటే మన హృదయంలో ఎవరు ఉండాలండి? మనం ప్రార్థన చేస్తాం కానీ మన మనసులో ఏముంటాయంటే బాధలు ఉంటాయి. నిజం చెప్పాలంటే బాధలు శోధనలు వచ్చినప్పుడు ఏమొస్తాయండి? కన్నీళ్ళు వస్తాయి. మరి మిగిలిన టైంలో ఆలోచన చేయండి. మనం ఆరాధనలో ఉంటున్నామంటే మనం ఆరాధనలో ఆత్మతోనూ మనసుతో కూడా ఎప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, పాటలు పాడాలండి. ఎందుకంటే ఆరాధనకు వస్తామంటే కొంతమంది అనుకుంటారు ఏంటంటే వెళ్ళకపోతే పాస్టర్ గారు బాధపడతారండి. పాస్టర్ గారి గురించి వెళ్తున్నావా, దేవుని గురించి వెళ్తున్నావా? ఆలోచన చేయండి. దేవుడు బాధపడతాడు అంటే ఆరాధన మానేస్తే మనకు దేవునికి ఎలా ఉంటున్నామండి? దేవునితో సహవాసం కోల్పోతున్నాం. అయ్యో నేను దేవునికి దూరం అవ్వకూడదు, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మరి ఈరోజు ఆదివారం వచ్చింది, మరి ఆరాధనకి వెళ్ళాలి. మరి యథార్థంగా దేవుడిని ఆరాధించడం అంటే మరి ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు వరకు ఉండటం యథార్థత అండి. ఇప్పుడు పాటలు అయిపోయాక ఇంటి పక్కనే కదా పాటలు ఏముంది, వాక్యం చెప్పినప్పుడు వెళ్దాం అనుకుంటారు చాలామంది. కానీ వాక్యం ఏం చెప్తుందండి? ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఉంటేనే ఆశీర్వాదం. మరి ఇంటి పక్కనే కదా అని చెప్పేసి లాస్ట్ వస్తారు కొంతమంది. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే సమాజంగా కూడుకోమని చెప్తుంది. మరి ఇంట్లో ఉంటే సమాజం కూడుకోవడం ఎలా అవుతుంది? కాబట్టి వాక్య ప్రకారంగా మనం దేవుణ్ణి మరి ఆరాధించాలండి. మరి కొంతమంది ఎలా ఆరాధిస్తారో మనం ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. ఎలా ఆరాధిస్తున్నారంటండి? వ్యర్థముగా. చూడండి, పాటలో చాలామంది ఉంటారు, వాక్యం వచ్చిన కొంతమంది ఉండరు. అంటే ఏంటి? దేవుని కనపరుస్తున్నారు, బాగానే ఉంది, గట్టిగా అరిసేస్తున్నారు, పాటలు కూడా చాలా చక్కగా పాడతారు. కానీ వాకింగ్ టైంకి ఎలా ఉంటున్నారండి? ఎవరు కూడా ఉండట్లేదు, వ్యర్థముగా ఆరాధిస్తున్నారంటండి. కొంతమంది చూడండి, సంఘాలు చూస్తే వాళ్ళు ఊరు వెళ్తారనుకోండి, డబ్బులు అట్టుకొని చెప్తారు. దేవుడు ఏమడుగుతున్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించమంటున్నాడు. వీళ్ళు ఏమట్టుకు వస్తున్నారండి? డబ్బులు అట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారు. దేవుడు చెప్పాడండి మీ డబ్బులు అట్టుకొచ్చి మరి కానుక పెట్టలో వేసేయండి, మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారని. అక్కడ వాక్యం ఏం చెప్తుంది, మీరేం చేస్తున్నారు ఆలోచన చేయండి. వ్యర్థంగా ఆరాధించడం అంటే అదేనండి. మరి ఆరాధన పెట్టుకుని ఆరాధన మానేయటం, మరి పనులకు వెళ్ళిపోవటం, మరి ఆరాధన కంటే కూడా దేవుని కంటే కూడా మరి పనుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, అవన్నీ నీకు ఎవరేస్తున్నారు?
ఆలోచన చేయాలండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని ఆలోచన చేయండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మరి వ్యర్థంగా ఆరాధించకూడదంటండి. ఎందుకంటే లోకంలో చాలా మట్టికి ఆరాధనలు ఎలా ఉంటాయంటే మరి అన్నీ కూడా మార్చేస్తూ ఉంటున్నారు కొంతమంది. ఇప్పుడు చూడండి, ప్రభు వల్ల మనం ఎప్పుడు తీసుకుంటామండి? ప్రతి ఆదివారం తీసుకుంటాం. అపోస్తుల కార్యంలో ఒక మాట చెప్పబడింది, 20:7 ఏమో చెప్పబడుతుందండి అక్కడ, ఆదివారంన రొట్టె విరిచినప్పుడు కూడినప్పుడు. ఆదివారం రొట్టె విరిచినప్పుడు కూడినప్పుడు ఉంది, కానీ 2వ ఆదివారం లేకపోతే 3వ ఆదివారం 4వ ఆదివారం ఉందండి? లేదండి, ఆదివారం ఉంది అక్కడ. ఆదివారం అంటే ఏ ఆదివారం? ప్రతి ఆదివారం. ప్రతి ఆదివారము కూడా వాళ్ళ రొట్టె విరిచి కూడినప్పుడు. కానీ ఇప్పుడు ఎలా ఇస్తున్నారండి ప్రభుల కార్యక్రమం? పరిశుద్ధమైందంటే పరిశుద్ధమైందే కాదన్నాం, కానీ ఈ పరిశుద్ధమైంది ఎలా ఇవ్వాలి? ప్రతి వారం కూడా మరి వాక్యం చెప్పినట్లుగా చెయ్యాలి. ఒక చోట అంటండి ప్రభులు ఇస్తారంటండి, మరి అది ఎవరు తీసుకోవాలంటే పాపం చేయని వాళ్ళు తీసుకోవాలంట. ఒకవేళ తీసుకుంటే ఏం పాపం చేయలేదో చెప్పాలంట. చూడండి ఎలా మార్చేస్తున్నారు మనుషులు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఈ ప్రజలు నన్ను తన పెదవులతో నన్ను గణపరచెదరు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి, వాక్యాన్ని ఆలోచన చేయండి. వాక్యం ఏం చెప్తుందో వాక్య ప్రకారం ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తూ ఉంటామో అదే కరెక్ట్ అండి. మనుషులు ఎవరో కరెక్ట్ కాదు. ఎందుకంటే మనుషులు మారిపోవచ్చు, కానీ వాక్యం మారిపోద్దండి. వాక్యం ఎప్పుడు కూడా మారదు. ఎందుకంటే లోకంలో చాలామంది ఏం చేస్తూ ఉంటున్నారంటే మరి వ్యర్థంగా ఆరాధిస్తూ దేవునికి దూరం అయిపోతూ ఇతరులు కూడా దూరం చేసే పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆరాధన ఏంటి, అసలు ఆరాధన ఎలా చేయాలి, యథార్థమైన ఆరాధన ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా మరి తెలుసుకోవాలండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, ప్రతి విషయం గురించి చెప్తుంది, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి. కాబట్టి మనుషులు కాదండి, వాక్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచన చేయండి. అలాగే మరి దేవుని సన్నిధానానికి ఆరాధించినప్పుడు మరి లోకాసు వార్త 18వ అధ్యాయము, లోకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం అండి. లోకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనము. తామే నీతిమంతులమని తాము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. అంటే దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు ఎలా రావాలంటే వినయ హృదయంతో రావాలండి. దేవుని పట్ల ఎలా రావాలండి? వినయ హృదయంతో. ఇక్కడ మనకు తెలిసిన వచనమేనండి ఇది. ఇక్కడ 2 వ్యక్తులు ఎక్కడికి వెళ్ళారండి? దేవాలయానికి వెళ్ళారంట. మరి యేసుక్రీస్తు ప్రభు వారి ఉపమానం చెప్తున్నారు. అందులో ఒకరు ఎవరో పరిసయ్యురు, ఇంకొకరు సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన ఎలా ఉంది? హెచ్చించుకుంటున్నాడు. సుంకర ప్రార్థన ఎలా ఉందండి? తగ్గించుకుంటున్నాడు. అంటే లోబడ్డాడు, అంటే వినయం కలిగి ఉన్నాడు. కొంతమంది తెలియజేస్తారో అలా తెలిసి కూడా అలా చేస్తారో తెలియదు, కానీ ఈ పరిసయ్యుల్లా ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు ఏమంటారు? మరి నేను ఇన్నిసార్లు నీకు ఇంత కానుకేస్తున్నాను, మరి ఇన్ని రోజులు ఎలా ఉపవాసం ఉంటున్నాను చేసే వాళ్ళు ఉన్నారా లేదండి? అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళందరికంటే నేను గొప్పవాడిని, వీళ్ళకంటే నన్ను గొప్పగా ఉంచినందుకు నీకు వందనాలు ఏంటి ఉన్నారా లేదా చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. అంటే ఇలా హెచ్చించుకునే వాళ్ళు మరి అది కరెక్ట్ ఆరాధన కాదండి. ఆరాధనలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా వినయ విధేయతలతో ఉండాలి. ఎందుకంటే దేవుడు కృపనిచ్చాడు, ఆయన జీవాన్ని ఇచ్చాడు కాబట్టే మనం వచ్చి ఎక్కడ ఉన్నామండి? ఆరాధనలో ఉన్నాం. మరి ఆయన దగ్గర ఎప్పుడు కూడా మనం తగ్గించుకోవాలి కానీ హెచ్చించుకోకూడదు. నిజం చెప్పాలంటే మరి బైబిల్ గ్రంథంలో దేవుని కంటే హెచ్చించుకున్న వాళ్ళు ఉన్నారండి. ఎవరండి? సాతానుడు. అంతేనా? సాతానుడు ఏం చేశాడు? దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు. అందుకేమయ్యాడండి? కిందడిపోడు, కిందకి. అంటే ఎవరైతే దేవుని సన్నిధానంలో ఎవరైతే హెచ్చించుకుంటారో మరి సాతాను సంబంధం నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను చెప్తున్న మాటలు కాదు, వాక్యం చెప్తున్న మాటలే. ఇక్కడ సుంకర ప్రార్థన ఎలా ఉందో చూడండి. అయితే సుంకరి 13వ వచనం అండి. అయితే
సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కొనలెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికింది. చూడండి ఎంతలా ప్రార్థన చేస్తున్నాడో, ఎంత తగ్గింపు ఉందో. ఎవరో కూడా నేను పాపినని చెప్పుకోవడానికి ఎవరు ఒప్పుకోరండి నిజం చెప్పాలంటే. ఎవరన్నా అన్నా కానీ కొట్టేయడానికి వెళ్ళిపోతాను నిజం చెప్పాలంటే. కానీ ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మరి ఇక్కడ అతడు రొమ్ము కొట్టుకొనిచు ఆకాశం వైపు మరి చూడటానికి కూడా ధైర్యం చాలట్లేదంటండి. మరి ఆకాశం వైపు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనిచు దేవా పాపను కరుణించమని చెప్పేసి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఆదివారము మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలండి? తగ్గించుకోవాలి. మరి గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు నన్ను కాపాడాడు తన కృపలో. మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలండి. చూడండి, మరి ఈ వారం అంతా కూడా అనేక ఆపదల నుంచి, మరి లోకంలో చూస్తే ఇప్పుడు ఏముంటున్నాయండి అన్నీ? కరోనా, అలాగే జ్వరాలు, అలాగే వ్యాధులు, మరి మలేరియా, చాలామంది అండి. ఎందుకంటే రోజు మనం చూస్తూనే ఉంటాం. కానీ అవన్నీ మనకు రాకుండా దేవుడు కాపాడి మరి ఆయన సన్నిధానాన్ని మరి గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మరి దేవుడు మనం ఉంచాడంటే మనం ఏం చేయాలండి? విధేయత కలిగి ఉండాలి, దేవునికి లోబడాలి. చూడండి, ఏమన్నా మనిషికి వచ్చిందనుకోండి, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందండి? చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆరాధనలో కూర్చోబెట్టినప్పుడు దేవునికి ఏం చేయాలంటే మన వినయం విధేయత కలిగి ఉండాలండి. అలాగే ఇంకొక వచనం మనం ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం అండి 23. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటినే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను నర్పించుము. అంటే వాక్యం ఏం చెప్తుందండి? దేవుడిని ఆరాధించే వ్యక్తి చూడండి, ఇప్పుడు కుటుంబాలు ఏమవుతుంటాయి? గొడవలు అవుతూ ఉంటాయి. మరి ఆ గొడవతో మరి నువ్వు వచ్చి దేవుడిని ఆరాధించగలవండి? ఆరాధించలేము. అందుకని వెళ్ళి ఏం చేయాలండి? ముందు కుటుంబంలో ఉన్న వాళ్ళతో ఎవరితో అయితే గొడవ పెట్టుకున్న వాళ్ళతో ముందు సమాధానపడి ఆ తర్వాత వచ్చి ఏం చేయాలండి? దేవుణ్ణి ఆరాధించాలి. లేకపోతే నువ్వు సమాధాన పడకుండా మరి అదే టెన్షన్తో దేవుని సన్నిధానానికి వచ్చి మరి అయ్యే ఆలోచన పెట్టుకుని దేవుణ్ణి ఆరాధించలేవు. అలా ఆరాధించిన దేవుడు ఏం చేయడండి? అంగీకరించడండి. కాబట్టి మొదటగా మనం ఏం చేయాలంటే సమాధాన పడాలి. ఎవరితో కూడా గొడవ అనేది ఉండకూడదని క్రైస్తవుడు నిజం చెప్పాలంటే. ఆదివారం మరి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి మరి దేవుడే ఉండాలి మైండ్లో తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. ఇప్పుడు ఆరాధనకు వచ్చే వాళ్ళు ఎలా రావాలండి? మరి సంతోషంతో దేవుణ్ణి ఆరాధించాలి. అలాగే ఈరోజు ఏం వాక్యం చెప్తారు, మరి నేను ఏం నేర్చుకోవాలి, మరి నా జీవితంలో నేను ఏం సరి చేసుకోవాలని చెప్పేసి మరి ఆరాధనకు రావాలండి నిజం చెప్పాలంటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరాధనకు వచ్చే ప్రతి ఒక్కరూ సమాధాన పడరండి. అలాగే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ప్రతిదీ కూడా మనం మరి వాక్యం అనేది మరి పరిశుద్ధ గ్రంథం నుంచి తెలుసుకోవాలండి. మీరు అనుకోవచ్చు సహోదరులు ఏంటి ఇంతలాగా వాక్యాలు తీస్తున్నారని. ఇవన్నీ కూడా అందరం కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మరి రిఫరెన్స్ చెప్తూ ఉన్నానండి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము. ఎవడైనాను తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగిన మీరును క్షమించుడి. మరి ప్రభు మనకు క్షమిస్తున్నట్లుగా మనం కూడా ఏం చేయాలంటండి? క్షమించాలి. మరి దేవుని సన్నిధానికి వస్తూ ఉంటాం మనం ఆరాధించడానికి.
దేవుడిని ఏం వేడుకుంటామండి? దయతోనే పాపం చేశానేమో క్షమించానని చెప్పేసి మనం వేడుకుంటాం దేవుణ్ణి. ఏమన్నా అవునా? ఆరాధనలు వచ్చినప్పుడు మరి దేవుణ్ణి వేడుకున్నప్పుడు మరి నువ్వు కూడా నీకెవరన్నా హాని చేయాలన్నప్పుడు వాళ్ళని ఏం చేయాలంటే మనము క్షమించాలంట. ఎందుకంటే దేవుడు నీ పాపాలు క్షమిస్తున్న ప్రకారం మనం కూడా ఎవరికి క్షమించాలండి? ఇతరులకు క్షమించాలి. నిజానికి ఎవరికి క్షమించండి. నిజం చెప్పాలంటే వాక్యం వచ్చినప్పుడు మాత్రం ఏమంటామండి? క్షమించాలి అంటే చాలా బాగా చెప్తాం, కానీ క్షమించే గుణం అనేది ఖచ్చితంగా ఉండాలండి. మరి పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతూ ఉంటాడండి, మరి ప్రభువా మరి సహోదరుని మరి ఎవరైనా తప్పు చేసినప్పుడు ఎన్ని మార్లు క్షమించాలన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారండి? 70 ఏళ్ళ మట్టుకు. అంటే 70 ఏళ్ళ మార్లు అంటే ఇక జీవితాంతం అండి. నిజం చెప్పాలంటే 70 ఏళ్ళు. 70 అంటే మనిషి జీవితం ఎంత అండి? 70. ఇప్పుడు 50, 60 నాకు తెలిసినంత మట్టికి. కాబట్టి క్షమించే ప్రతి ఒక్కరూ కూడా జీవితాంతం కూడా క్షమించేవారై ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే నీ సహోదరుని కానీ నీకు హాని చేసే వాళ్ళని కానీ నువ్వు ఎప్పుడైతే క్షమించకుండా ఉంటావో దేవుడు కూడా నీ పాపాలు ఇప్పుడు కూడా ఆయన క్షమించడు. నువ్వెంత మొరపెట్టుకున్నా కానీ నువ్వు క్షమించినప్పుడు దేవుడు అలా క్షమిస్తాడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం క్షమించమని. అలాగే మనం కూడా వాక్య ప్రకారంగా ఏం చేయాలండి? ఇతను క్షమించాలి. క్షమించే గుణం అనేది మరి చాలా గొప్ప విషయం అండి నిజం చెప్పాలంటే. మరి వాక్యం చెప్తుంది, మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసినప్పుడు ఆయన ఏమంటున్నారండి? వీళ్ళు ఏం చేయుచున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించండి అంటున్నాడు. మరి స్టెఫెన్ కూడా మరి రాళ్ళతో కొడుతున్నప్పుడు మరి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి మోకాళ్ళు వేసి ఏం చెప్తున్నాడండి? వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించండి. చూడండి, వాళ్ళు చనిపోయే స్థితిలో ఉండి కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉన్నారు. మరి మనం ఎలా ఉంటున్నామండి? అది మనం ఎలా ఉంటున్నాం అనేది మీరు ఆలోచన చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి, వాక్యాన్ని ఆలోచన చేయండి. అలాగే మరి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము మరి 29వ వచనమండి. ప్రభు శరీరమని వివేచింపక త్రిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే త్రిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అంటే ఆరాధనలో ముఖ్యమైన విషయం ఏంటండి? ప్రోబాల కార్యక్రమం. మరి ప్రోబాల కార్యక్రమం మరి ఏక మనసు కలిగి మరి ప్రోబాల కార్యక్రమాన్ని చేయాలండి. ఎందుకంటే ఏక మనసు, ఎందుకంటే ఒకే పాత్రలో తీసుకుంటున్నాం మనం అందరం కూడా. కాబట్టి ప్రోబాల కార్యక్రమం చేస్తున్నప్పుడు మరి ఆ రొట్టు ద్రాక్షరసాన్ని ఎలా భావించి తీసుకోవాలండి? ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుంది? ఆ రొట్టెని ఆయన శరీరం అని భావించాలంట. ఆ ద్రాక్షరసాన్ని ఎలా భావించాలండి? ఆయన రక్తంగా భావించాలంట. ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే 27వ వచనం చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గుచ్చి రక్తం గుచ్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకున్న వాళ్ళను అలాగూ చేసి మరి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలను. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. అది రొట్టె అంటే దేవుని శరీరం అండి. మరి దేవుని శరీరం అన్నప్పుడు మరి ఆ రొట్టెను శరీరంగా భావించి మరి తినాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చిన్నపిల్లలు మారం చేస్తున్నారని ఏం చేస్తారండి? చిన్నపిల్ల పెడతా ఉంటారంటే అండి. మరి వాక్యం ఏం చెప్తుందంటే చిన్నపిల్లలు పెట్టకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలకి పెట్టేది కాదు, వాళ్ళు ఎంత మారం చేసినప్పుడు కూడా పెట్టకూడదండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే రక్షణ పొందిన వారు తీసుకునేది అది. ఎందుకంటే ఇక్కడ ప్రభు బల్ల కార్యక్రమంలో ఆ రొట్టెను ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలండి? సిలువ మరణాన్ని జ్ఞాపం చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పాపాలు క్షమించమని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారండి. ఏమండి, ఆ రొట్టె అట్టుకుని ద్రాక్షరసం ఏం ప్రార్థన చేస్తారండి? వాళ్ళు పాపాలు క్షమించమని.
మరి ఒకటండి, ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఆ రొట్టు ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపం చేసుకుంటూ మమ్మల్ని మనం పరిశీలన చేసుకుని తీసుకోవాలి. మీరు ప్రార్థన చేస్తే అక్కడ ఎలా అంటే తెలుసండి, ఈయన చేసిన ప్రార్థన కరెక్ట్ కాదు, నేను చేసేది కరెక్ట్ అన్నట్టుగా వస్తుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభు వాళ్ళ కార్యక్రమంలో మరి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఆ శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, మనం పరిశీలన చేసుకుని యోగ్య రీతిలో తీసుకోవాలండి. మరి ఆయన రక్తము శరీరాన్ని అలాగే మరి మనం తీసుకున్నప్పుడు ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి తప్ప మరి ప్రార్థన అనేది చేయకూడదండి. మరి ప్రతి ఒక్కరు కూడా మరి జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి ఇంకా మరి ఆరాధనలో మనము ఆలోచన చేస్తే మరి కీర్తనల గ్రంథము 111వ కీర్తన 1వ వచనం అండి. 111వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలో సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞాస్తుతులు చెల్లించేదను. మరి దేవునికి కృతజ్ఞత చెల్లించాలండి. ఆరాధనకు వస్తున్న మనం అందరం కూడా ఏం చేయాలండి? కృతజ్ఞత చెల్లించాలి. మనుషులు ఎప్పుడు కూడా ఎవరైనా మేలు చేస్తే మరి మేలు పొందుకుంటారు తప్ప ఏం చెల్లించరండి? కృతజ్ఞత అంతా ఉండదు నిజం చెప్పాలంటే. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏముండాలంటే కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయంలో దేవుడు నిన్ను కాచి కాపాడుతున్నందుకు మరి ఈ వారం అంతా నువ్వు కాచి కాపాడని చెప్పేసి దేవునికి ఏం చేయాలండి? కృతజ్ఞాస్తుతులు చెల్లించాలండి. మరి ఆరాధనకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మరి పూర్ణ హృదయంతో దేవునికి ఏం చెల్లించాలండి? కృతజ్ఞాస్తుతులు మరి చెల్లించాలి. అలాగే మరి సంతోషంతో దేవుని సన్నిధికి రావాలని చెప్పేసి కూడా మరి కీర్తన 100వ కీర్తన 2వ వచనం అండి. 100వ కీర్తన 2వ వచనం. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. అంటే దేవుని సన్నిధికి ఎలా రావాలండి? సంతోషంతో. కొంతమంది మొహాలు చూసినోడికి ఎలా ఉంటుందంటే ఈయన ఎప్పుడు వదులుతాడు రా బాబు అన్నట్టు ఉంటుందండి. కానీ నిజానికి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే సంతోషంతో రావాలంటే అండి. మన సంతోషం అంటే ఏంటండి? పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, పండగలు అండ్ అయ్యే కదా. అప్పుడు ఎంత సంతోషం అంటే ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తూ ఉంటుందండి. కానీ ఆరాధనలో చూడండి ఆ సంతోషం ఉండదు నిజం చెప్పాలంటే. కానీ మనిషి ఎక్కడ సంతోషించాలి అక్కడ సంతోషించట్లేదు, ఎక్కడ బాధపడాలి అక్కడ బాధపడ్డండి. కానీ ఆరాధనకు వచ్చినప్పుడు సంతోషంతో ఉండాలండి. మరి పండగలకి ఉండే సంతోషం కంటే కూడా దేవుళ్ళలో సంతోషిస్తేనే దేవుడు సంతోషిస్తాడండి. వాక్యం చెప్తుంది ఇక్కడ 100వ కీర్తన ఎలా రమ్మంటుందండి దేవుని సన్నిధానానికి? సంతోషంతో రండి. మరి సంతోషంతో దేవుణ్ణి మరి స్తుతించండి అనే విషయాన్ని మరి చెప్పబడుతుందండి. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధానికి రండి. మరి సంతోషం అనేది మరి సంతోషం కలిగి ఉండాలండి. మరి సంతోష హృదయం కలిగి ఏం చేయాలంటే దేవుణ్ణి మరి ఆరాధించాలని చెప్పేసి కూడా మరి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందండి. మరి చివరగా మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సనుక్కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతీకారం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధము కృపను విస్తరింప చేయగలడు. దేవుని వాక్యం తెలియజేస్తుండే ఆరాధనలో ఆజ్ఞ ఏంటండి? కానుకల గురించి చెప్పబడుతుంది. సనుక్కొనకయు బలవంతంగా కాకయు ఎవరి హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఏం చేయాలండి? దేవునికి కానుకలు వేయాలి. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడని మాట చెప్పబడుతుందండి ఇక్కడ. చూడండి, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును.
కాబట్టి ఆరాధనలో ఆజ్ఞ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి కానుక అనేది వేయాలండి. కొంతమంది అంటూ ఉంటారండి, ఏంటండి ఈ వారందే వచ్చే వారందే కలిపి ఎప్పుడు వేస్తారంటండి, పై వారం వేస్తారంట. ఒక వ్యక్తి సంపాదిస్తున్నాడంటే మరి కుటుంబానికి కావాల్సినవి కూడా ఏం చేసుకుంటాడండి. ఇప్పుడు ఒక నెల చేస్తున్నామండి, జీతం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, ఇంట్లో అవసరాలకు కావాల్సినవి కిరాణాకి ఎంత, లేకపోతే గ్యాస్కి ఎంత, లేకపోతే కరెంట్ బిల్లుకి ఎంత, ఏమంటే చేస్తామా, ఇవన్నీ చేస్తాం. మరి అప్పుడు దేవునికి ఎంత ఎందుకు పెట్టుకోరు మీరు? కొంతమంది ఆదివారం వచ్చినప్పుడు జోబు తడుముకుంటూ ఉంటారండి, ఏదో రూపాయి పావలా ఉంటే వేద్దాం అన్నట్టు. అది కాదండి, ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందండి, కనుక్కొనుకు బలవంతంగా కాకి. ఉత్సాహంగా ఇవ్వాలని మనకుంటే మనం దేవునికి ఎప్పుడు కూడా ఏం చేస్తామండి, సపరేట్ చేస్తాం. ఎప్పుడు కూడా మన జీతంలో కానీ మనకున్న డబ్బుల్లో కూడా ఎప్పుడు ఏం చేయాలంటే మరి దేవునికి కొంత అమౌంట్ అనేది తీసేయాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఉత్సాహంగా ఇవ్వాలన్నా కూడా తీసేస్తాడు. మరి దేవుని గురించి అప్పుడప్పుడు ఆలోచించేవాడు ఏం చేస్తాడంటే జోబులు అడుచుకుంటాడు. అది చెప్పాలంటే అప్పటికే, లేకపోతే 10 రూపాయలు అప్పు అడుగుతాం పక్క వాళ్ళని. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పక్క వాళ్ళని అప్పటికి ఏమంటలేదు. నువ్వు కష్టార్థం సంపాదిస్తున్నావు కాబట్టి నీ సంపాదనలో నువ్వు తీసి ఎవరికి ఇవ్వాలండి, దేవునికి ఇవ్వడానికి నిశ్చయించుకోవాలి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్పబడుతుంది చూడండి. నేను చెప్తున్న మాటలు కాదండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇక్కడ చెప్పబడుతుంది. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గల్తీ సంఘములకు నియమించిన ప్రకారము మీరునూ చెయ్యడి. మరి ఇక్కడ గల్తీ సంఘం నియమించిన ప్రకారం ఎవరు చేయాలండి, మనం కూడా చేయమని చెప్తుందండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారంలో మీలో ప్రతి వాడును తన వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరెవరని యోగ్యులను ఎంచి పత్రికలు ఇస్తారో. ఇక్కడ దేవుని వాక్యము ఏం చెప్పబడుతుందంటే ప్రతి ఆదివారం కూడా ఏం చేయాలండి, చందా అనేది వేయాలంటండి. ఎందుకంటే మన ధనాన్ని ఎక్కడ దాచుకుంటున్నామండి, పరలోక రాజ్యంలో దాచుకుంటున్నాం. ఇక్కడ దాచుకుంటే మరి తుప్పట్టేవచ్చు, చిమ్మెంటి పట్టవచ్చు అని, మరి దొంగలకు అన్నం వేయచ్చు అని చెప్పబడుతుంది. కానీ పరలోక రాజ్యం దాచుకుంటే ఏంటండి, అక్కడ ఎవ్వరూ కూడా మరి దొంగలించలేరు. అక్కడ ఇప్పుడు కూడా అక్కడ సురక్షితంగా ఉంటాయండి. ఎందుకంటే మనం యథార్థంగా దేవుడిని ఆరాధిస్తున్నాం అంటే మరి ఆరాధనలో ప్రతి కార్యక్రమంలో కూడా ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలండి. ఎందుకంటే దేవుడితో ఎప్పుడు కూడా మనం సీరియస్గా ఉండాలి తప్ప మరి సరదా అనేది పనిచేయదండి. అది చెప్పాలంటే మరి ఆరాధనలో మరి ఫోన్ మాట్లాడకుండా మరి ఆరాధన క్రమంగానే ఉండాలండి. మరి ప్రతి ఒక్కరు కూడా దేవుడిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యం అంటే నీ వాక్యమే సత్యము. మరి వాక్యమే సత్యం కాబట్టి వాక్య ప్రకారంగా దేవుడిని ఏం చేయాలండి, ఆరాధించాలి. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మనసుతో ప్రార్థన చేయాలి. మరి పాటలు పాడినప్పుడు మనసుతోనూ ఆత్మతోనూ ప్రార్థన చేయాలి. మరి వాక్యం విన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాక్యం వినాలండి. మరి ప్రభువుల కార్యక్రమం తీసుకున్నప్పుడు వాక్య ప్రకారంగా తీసుకోవాలి. అలాగే కానుకల విషయంలో కూడా దేవునికి ఎక్కువ ఇచ్చేవారుగా ఉండాలండి. అక్కడ పేద వేదవరాలు లోకాసు వార్త 21వ అధ్యాయం ఉంటే పేద వేదవరాలు ఏం చేసిందండి, 2 కాసులు వేసిందంటండి. అంటే ఆ 2 కాసులు ఏంటండి, అక్కడ ధనవంతులు కూడా వేశారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారు, ధనవంతుల కంటే పేద వేదవరాలు ఎక్కువ వేసిందండి అండి. ఎవరన్నా చెప్తారంటే ఇప్పుడు మనం అడుగునుకోండి, ధనవంతులు కదండి వాళ్ళు ఎక్కువ వేసి ఉంటారు, ఈ పేదవాళ్ళు ఏం వేసిందండి అనుకుంటారు. నిజం చెప్పాలంటే మనల్ని అడిగితే. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారంటే జీవనమంతా వేసిందంటండి. ఇప్పుడు ఆ వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేస్తామంటే మన జీవనాన్ని మొత్తం తీసుకుని దేవుడికి ఉంటే వేద్దాం లేకపోతే లేదా అన్నట్టుగా మనం ఉంటాం. కాబట్టి దేవుని వాక్యం చెప్పినట్లుగా మనం ఆరాధన చేసి మరి యథార్థంగా ఆరాధన చేసి మరి దేవుడు మరి వాళ్ళ దీవెనలు ఆశీర్వాదం మీరు అందరూ కూడా పొందుకోవాలని మనందరం కూడా యథార్థార్థన చేస్తూ మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 చెప్పిన విధంగా మరి ఆరాధన మానకుండా ప్రతి ఒక్కరు రావాలని మరి అందరికీ ప్రేమపూర్వకంగా మనం చేస్తూ మరి అందరికీ కూడా వందనాలు.